ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కేవీఆర్ కాలేజీలో ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కె బాబ్జీ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ బచ్చలకూర పుష్పరాజ్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివిధ స్కూల్ యాజమాన్యాలకు తెలియపరుస్తూ నేడు ప్రైవేటు ఉపాధ్యాయులు సరైన వేతనాలు లేవని, జీవన భద్రత లేదని అన్నారు. ఇంకా అనేక సమస్యలను పాఠశాల యాజమాన్యాలకు వివరిస్తూ పాఠశాల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో సరైన వేతనాలు ఇవ్వాలని, ఈసీఐ, పీఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలని పాఠశాల యాజమాన్యాలను కోరారు. అప్సా డెమోక్రటిక్ యూనియన్ అధ్యక్షులు జి మోహన్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని ప్రభుత్వం గుర్తించాలని, సంక్షేమ పథకాల్లో ప్రైవేట్ టీచర్స్ని భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్స్మా ప్రైవేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తులసి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్కు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్ అకాడమీ చైర్మన్ శరత్ చంద్ర పాల్గొని విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ 10వ తరగతి తర్వాత ఎటువంటి కోర్సులు తీసుకుని ముందుకు వెళ్ళవచ్చు, ఏ కోర్సులు తీసుకుంటే విద్యార్థులు ఉన్నత స్థానాలకు విద్యార్థులు చేరుకుంటారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువులో ఉన్నత స్థానాలకు లక్ష్యాన్ని సాధించడానికి ఎటువంటి కోర్సులు చేస్తే ముందుకు వెళ్తారు ఒక ఆలోచన చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయ సిద్ధార్థ స్కూల్ విద్యార్థిని ఉమా వెన్నెల కూచిపూడి నాట్యంతో అందరినీ అలరించింది. మరియు సన్ రైజ్ స్కూల్ విద్యార్థులు దేశం మనదే తేజం మనదే అనే పాటతో అందరినీ ఆకర్షితులను చేశారు. ఈ సందర్భంగా 200 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నరేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మం, రాష్ట్ర నాయకులు సూర్యం, కోశాధికారి వెంకటేశ్వరరావు, ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.